హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 29. ఇక ఏడిస్తేనో, బతిమాలితేనో నా ప్రేమ నాకు దక్కదు అని అర్థమైంది సిద్ధు. నేను అనుకున్నది చేసే ఎలాగైనా నీతోనే నాకు సాహి కావాలి అనేలా చేసుకుంటాను. నా ప్రేమని నేను దక్కించుకుంటాను. దక్కించుకునే తీరుతాను అని అంది సాహిత్య చాలా కాన్ఫిడెన్స్‌గా. ఏం చేయాలి అనుకుంటున్నావు సాహి? అన్నాడు సిద్ధు కళ్ళు చిన్నవి చేసి ఆమెనే అనుమానంగా చూస్తూ. చెప్పడం ఎందుకు? చూస్తూ ఉండు. నేనేమి ఇప్పుడే వెళ్ళిపోవట్లేదు కదా మా ఊరికి. ఇంకో నెల, 2 నెలలు ఇక్కడే ఉంటాను కదా! అప్పట్లోపు కూడా నాపై నీకేం ఫీలింగ్స్ పుట్టవా? అబ్బాయివే కదా నువ్వు. ఒక అమ్మాయి ఏం చేస్తే నీకు ఫీలింగ్స్ పుడతాయో నీకు తెలియదా? అంది సాహిత్య. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను సాహిత్య. నీది కాని క్యారెక్టర్‌లోకి ఎందుకు దిగాలని చూస్తున్నావు చెప్పు? అని అన్నాడు సిద్ధు చాలా కోపంగా. నేను నాలా ఉంటే నీకు నచ్చడం లేదు కదా సిద్ధూ! అంది సాహిత్య. ఇలా ఎవ్వడికి పడితే వాడికి నచ్చడం కోసం ఎలా అంటే అలా మారిపోతావా నువ్వు? అన్నాడు సిద్ధుకి ఆవేశం కట్టలు తెంచుకోవడంతో. ఎవ్వడికో నచ్చాల్సిన అవసరం లేదు. ఎవడికో నచ్చినట్టు ఉండాల్సిన అవసరం కూడా లేదు నాకు. నాకు నచ్చిన వాడికి నచ్చినట్టుగా ఉండాలి అనుకుంటున్నాను. నువ్వు పిచ్చి పిచ్చిగా వాగకు సిద్ధూ! నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను. అందరికీ నచ్చినట్టుగా ఉండడానికి నేనేం అని సాహిత్య ఇంకా ఏదో అనబోతూ ఉండగానే సిద్ధు అతడి చేయి సాహిత్య చెంప వరకు తీసుకొచ్చి ఆపాడు చాలా కోపంగా. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా సాహిత్య? ఇన్ని రోజులు నిన్ను అమాయకురాలు అనుకుంటున్నాను. కానీ ఎందుకిలా మాట్లాడి నీ వాల్యూ నువ్వే తగ్గించుకుంటున్నావు? అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? అని అన్నాడు సిద్ధు. నేను కాకపోతే ఇంకెవరు సిద్ధు నీ ముందుంది? నేనే కదా! నేనే మాట్లాడుతున్నాను ఈ మాటలన్నీ అంది సాహిత్య. నువ్వంటే నాకు ఒక గౌరవం, ఒక ఫ్రెండ్ అన్న ఫీలింగ్ ఉంది సాహిత్య. దాన్ని పాడు చేసుకోవాలి అని చూడకు. చెప్తున్నాను. నువ్వెన్ని చేసినా, ఎంత వరకు వెళ్ళినా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది కుదరదు. అది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్నాడు సిద్ధు. నేను కూడా అదే చెప్తున్నాను సిద్ధూ. నేను ఏడ్చి, నా ప్రేమని మర్చిపోయి నేను బాధపడుతూ కూర్చున్నంత మాత్రాన నా ప్రేమ గెలవదు. నేను ఎదిరించి ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా, నీలో అణిచివేసుకున్న ఫీలింగ్స్ అన్నీ బయటకి తీసుకొస్తేనే కదా, నా మీద నీకేదో ఒక ఫీలింగ్ పుట్టేది అంది సాహిత్య. నువ్వేం చేసినా నువ్వు నాకు ఫ్రెండ్ అన్న ఫీలింగ్ తప్పితే మరొకటి దాని మించిందేది రాదు సాహీ అన్నాడు సిద్ధు. చూద్దాం సిద్ధు, ఇప్పుడు నేనేం నిన్ను టార్చర్ చేయట్లేదు, నీ వెంట పడట్లేదు కదా. అయినా నేను నిన్ను నా దగ్గరికి రమ్మని చెప్పానా? నువ్వే వచ్చావు, నువ్వే మాట్లాడుతున్నావు. నా ప్రేమని ఎలా గెలిపించుకోవాలో నేను చూసుకుంటాను కదా. ఇప్పుడు నీ బాధ ఏంటి చెప్పు అంది సాహిత్య. నిన్ను కలిసి నీతో మాట్లాడదామని వచ్చాను చూడు. నాకు బుద్ధి లేదు. నిజంగా నేనేదో నిన్ను కలుద్దామని వచ్చి నీ చేతుల్లో ఇరుక్కున్నట్టుగా అయిపోయింది. నేను రాకపోయినా అలాగే ఏడ్చుకుంటూ పడేదానివి. ఇప్పుడేమో నా ప్రేమను గెలిపించుకుంటాను అని పెద్ద పెద్ద ఛాలెంజ్‌లు చేస్తున్నావు. అవేమైనా జరిగే పనులనుకుంటున్నావా? ఒక్కసారి నీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఆలోచించి, ఆ తర్వాత లవ్ అంటూ అను. సాహిత్య. అర్థమైందా? జరగని వాటి గురించి ఆలోచిస్తూ ఇప్పుడు నువ్వు ఏదైనా పిచ్చి పనులు చేస్తే, ఆ తర్వాత బాధపడాల్సింది నువ్వే అన్నాడు సిద్ధు. ఇక చెప్పింది చాలు సిద్ధు. నువ్వు చెప్పే మాటలన్నీ విన్నాను కదా! ప్లీజ్ ఇక వెళ్ళు. నన్నిలా ఒంటరిగా వదిలేయ్ అంది సాహిత్య. ఆమె మాటలకి కోపం వచ్చిన సిద్ధు సాహిత్య దగ్గరికి వెళ్ళి ఆమె బుగ్గలు వత్తి పట్టుకొని, నేను మాట్లాడుతూ ఉంటే నీకెలా కనిపిస్తున్నానే? పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? పిచ్చి పిచ్చి డెసిషన్స్ అన్నీ తీసుకుంటున్నావు. ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా నీకు? నేను నిన్ను లవ్ చేయట్లేదు అని అన్నాడు సిద్ధు సాహిత్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ. నేను కూడా అదే అంటున్నాను. నువ్వు లవ్ చేయకు. నువ్వు లవ్ చేసేలా నేనే చేసుకుంటాను అని. ఇప్పుడు దీంట్లో నీకు వచ్చిన నష్టమేంటి? నేనేమైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నానా? నేను నీ దగ్గరికి రాలేదు. నువ్వే నా దగ్గరికి వచ్చావు. అర్థమైందా? అంది సాహిత్య. పిచ్చి పిచ్చి కథలు పడితే నరికేస్తాను సాహిత్య. నా గురించి ఇంకా నీకు తెలియదు. ఇలా సాఫ్ట్‌గా కనబడుతున్నాను అని మంచోడిని అనుకుంటున్నావేమో.
నాలో కోపం బయటకొస్తే నాకన్నా రాక్షసుడు ఇంకొకడుండడు. అనవసరంగా నా చేతుల్లో చావకు నువ్వు అన్నాడు సిద్ధు. నీ చేతుల్లో చావడానికి కూడా సిద్ధమే నేను. చంపెయ్ సిద్ధూ. నీ చేతిలో చనిపోవడం కన్నా ఇంకా అదృష్టం ఏమైనా ఉంటుందా చెప్పు? ఒక అమ్మాయికి ప్రేమించిన వాడి చేతిలో చచ్చిపోతే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? చంపెయ్ నేను రెడీగా ఉన్నాను అంది సాహిత్య సిద్ధు కళ్ళల్లోకే చూస్తూ. ఆమె ఎలా మాట్లాడినా ఆమె కళ్ళల్లో అతడిపై ప్రేమ కనిపిస్తూనే ఉంది సిద్ధూకి. మరీ ఏమంత చిన్న పిల్లాడు కాదు కదా! ఒక అమ్మాయి ఉద్దేశ్యం తెలుసుకోలేనంత. కానీ ఎందుకసలు? అతడేం చేశాడని ఆమెకు అతడంటే ఇంత ప్రాణమైపోయాడు? అతడు ఏం మాట్లాడుతున్నా ఆమె కళ్ళల్లో అతడిపై ప్రేమ కురిపిస్తూనే ఉంది తప్పితే కోపం, బాధ అనేది తెలియనివ్వడం లేదు. ఆమె మనసులో ప్రపంచమంత బాధుంది. అతడు ఆమె ప్రేమను ఒప్పుకోలేదు అని. కానీ అలా అయినా కూడా ఆమె అంతే ప్రేమగా ఎలా మాట్లాడగలుగుతుంది అని అనుకుంటూ ఉన్నాడు సిద్ధు. అలానే సిద్ధు సాహిత్యకి దగ్గరగా ఉండడంతో చేపలా వచ్చిన ఆమె మూతిని, ఆమె కళ్ళని, ముక్కుని ఒక్కసారి చూసి, "ఈ అమాయకమైన ఫేస్‌తో నన్ను మోసం చేయలేవు నువ్వు కానీ వెళ్ళవే. ఇక్కడ నీ లవ్ కోసం ఎవడు సచ్చిపోవడం లేదు. అలాగే నీ ప్రేమని ఒప్పుకోవడానికి ఇక్కడ ఎవ్వడూ రెడీగా లేడు. ఇలాంటి ప్రేమ, దోమ అన్న కాకమ్మ కబుర్లన్నీ మానేసి సైలెంట్‌గా మీ ఊరికి వెళ్ళు. అక్కడికి వెళ్తే ఈ గోలంటూ ఏదీ ఉండదు. మీ అయ్య, అన్నయ్యలు సైలెంట్‌గా ఇంట్లో కూర్చోబెడతారు. ఎక్కడికి వెళ్ళకుండా. అప్పుడు గాని నీ తిక్క తిరగదు. నిన్నసలు ఈ ఊరికి పంపించి తప్పు చేశారే. అక్కడ ఉంటేనే నీకు వాళ్ళకు తగ్గట్టు ఉండేది. అప్పుడైతే భయంగా ఉండేదానివి. వాళ్ళు నెల, 2 నెలలు వదిలేసారేమో. నీకు నచ్చినట్టుగా తయారై ఇలా లవ్వు, కొవ్వు అని విర్రవీగుతున్నావు కదా! అందుకే నిన్ను ఇంట్లో నుండి వెళ్ళనివ్వరేమో. నువ్విలాంటి వేషాలు ఇంతకు ముందు ఎన్ని వేశావో. అందుకే నీకు నచ్చినట్టుగా ఉండరేమో మీ ఇంట్లో. అందుకే నిన్ను ఇంట్లో నుండి వెళ్ళనివ్వరేమో. నువ్విలాంటి వేషాలు ఇంతకు ముందు ఎన్ని వేశావో. అందుకే నీకు నచ్చినట్టుగా ఉండరేమో మీ ఇంట్లో కదా! అని కాస్త హార్ష్‌గా మాట్లాడాడు సిద్ధు. అంతే. సిద్ధు అలా మాట్లాడగానే సాహిత్యకి దుఃఖం పొంగుకొచ్చి సిద్ధు చెంప పైన గట్టిగా కొట్టింది. ఆమె కొట్టడంతో సిద్ధు అలానే చూస్తూ ఉంటే, "ఏం తెలుసురా నా గురించి? ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు? అంటే నేను రోజు ఒకడిని ప్రేమించి రోజుకొకడితో తిరిగేదానిలాగా కనిపిస్తున్నానా?" అని అరిచింది సాహిత్య కళ్ళల్లో నీళ్లతో గట్టిగా. ఇంకా ఉంది.